మాఫియా అనేది కూడా ఒకటి ఉంది. అంటే ఆ తరహా ఏమన్నా ఇప్పుడే సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే ఏమన్నా కాపాడే ప్రయత్నం జరుగుద్దా ప్రభుత్వం? మనం చేయాల్సిన పని ఏంటంటే, నన్ను అడిగితే ఈ టీములు ఎన్ని పెట్టినా చాటుగా జరిగేది ఎప్పుడు చాటుగా జరుగుతుంటది. ప్రతి ఇంటికి ఇప్పుడు ఈ సచివాలయాలు ఉన్నాయి కదా, అలాగే ఏరియా హాస్పిటల్ కూడా ఉన్నాయి కదా, వార్డు హాస్పిటల్. వార్డు హాస్పిటల్ గ్రామ సచివాలయాన్ని అనుసంధానించి ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ ఎట్ట చేస్తారో ప్రతి మనిషికి మెడికల్ చెకప్ చేయాలి. ప్రతి మనిషికి చెకప్ చేస్తే మద్యము, డ్రగ్స్, ఈ గంజా ఇట్లాంటి వాటికి సంబంధించి బ్లడ్ లో తెలిసిపోతాయి. తీసుకోవాలి. చెక్ చేసి వాళ్ళనేమి ఏడిపించద్దు. వాళ్ళని ఆ అలవాటు ఉన్న వాళ్ళని దారికి తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి పెద్ద ఎత్తున. కుటుంబంలో తెలియకపోవచ్చు చాలా మందికి. ఇప్పుడు ఈ మత్తు పదార్థాల్లో 2 రకాలు ఉంటది. ఒకటి వాడితే మత్తుగా పడుకుని ఉంటారు. ఇదివరకటి రోజుల్లో పొద్దున్నే 5ంటికి లేగవాలా, సాయంత్రం 8ంటికి అలా పడుకోవాలి, ఇట్లాంటిది ఉండేది. ఇప్పుడు రాత్రి అంతా మేలుకోవాలి, పగటిపూట ఎప్పుడు పడుకున్నా పర్లేదు, ఇలాంటి జీవితం వచ్చింది. దాంతో వీళ్ళు మత్తు మందుతో పడుకున్నారా మామూలుగా పడుకున్నారా తెలియట్లా. ఇంకొకటి హైపర్ యాక్టివ్నెస్, అంటే ఆ మత్తు మందు వాడితే